ప్రియమైన తులారాశి జాతకులారా, నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణమైంది కాదు. ఈ 3 రోజులు అంటే 2026 మే 15, 16, 17 తేదీలు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకుని రాబోతున్నాయి. ఈ సమయంలో దైవం మీకు కొన్ని సంకేతాలు ఇవ్వబోతోంది. ఆ సంకేతాలను మీరు అర్థం చేసుకోలేకపోతే మీ చేతుల్లోకి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ భవిష్యత్తును మార్చగలదు. అలాగే ఈ వీడియోలో నేను మీకు మీ జీవితంలో జరగబోయే చాలా అద్భుతమైన సంఘటనల గురించి వివరించబోతున్నాను. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అనే అంశాల గురించి కూడా వీడియోలో వివరంగా చెబుతాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. హరహర మహాదేవ అని ఎవరైతే కామెంట్ బాక్స్లో టైప్ చేస్తారో వారికి ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా దక్కుతాయి. అలాగే తులారాశి జాతకులారా, ఇదివరకు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో ప్రత్యేకమైన సమాచారాన్ని, ఎవరూ చెప్పని జాతక ఫలితాలను, మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన సంఘటనలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ముఖ్యంగా తులారాశి జాతకులు సహజంగా మంచితనం కలిగినవారు. ఎవరినీ నొప్పించకూడదని భావిస్తారు. తమ బాధను తమలోనే దాచుకుంటారు. కాని ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో అర్థం కాక చాలా మానసిక ఒత్తిడిని మీరు అనుభవించారు. కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. మీ నిశ్శబ్దాన్ని ఓటమిగా తీసుకున్నారు. కాని దైవం అన్నీ చూస్తుంది. మీ కష్టం, మీ కన్నీళ్లు, మీ నిరాశ అన్నింటినీ దైవం గమనిస్తోంది. అందుకే ఈ 3 రోజుల్లో మీకొక ప్రత్యేకమైన సంకేతాన్ని పంపబోతోంది. ఈ సమయంలో మీరు అనుకోకుండా కొన్ని మాటలు వింటారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి రావచ్చు. లేదా చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలికలోకి రావచ్చు. ఇవి సాధారణమైన సంఘటనలు కావు. ఇవి దైవం పంపించే సూచనలు. తులారాశివారికి ఈ సమయంలో ముఖ్యంగా 3 విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. మొదటిది నమ్మకం. ఎవరైనా మీకు చాలా మధురంగా మాట్లాడితే వెంటనే నమ్మేయకండి. ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి పెద్ద ఆశలు మీకు చూపించవచ్చు. కాని ఆ వ్యక్తి ఉద్దేశం పూర్తిగా మంచిది కాకపోవచ్చు. దైవం ముందే మీకు హెచ్చరిస్తుంది. మీ హృదయం ఏం చెబుతుందో ఒకసారి ఖచ్చితంగా వినండి. ఇక రెండవది డబ్బు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టటం అస్సలు మంచిది కాదు. ఎవరైనా ఇది నీ జీవితాన్ని మార్చే అవకాశం అని చెప్పినా కాని మీరు అస్సలు తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే తర్వాత పశ్చాత్తాపడే పరిస్థితి మీకు రావచ్చు. ఆలోచించి అనుభవజ్ఞులతో చర్చించి మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది. ఇక మూడవది సంబంధాలు. ఇప్పటికే దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. కాని ఆ వ్యక్తి నిజంగా మారారా, లేక మళ్లీ మిమ్మల్ని ఉపయోగించుకోటానికే వచ్చారా? దైవం మీకు పరీక్ష పెడుతోంది. కాని ఈసారి మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కూడా కనిపించవచ్చు. రాత్రి 3 గంటల సమయంలో అకస్మాత్తుగా నిద్రలేవటం, దేవాలయం యొక్క గంటల శబ్దం వినిపించటం, తెల్లటి పక్షి కనిపించటం, లేదా పదే పదే ఒకే సంఖ్య కనిపించటం. ఇవి యాదృచ్ఛికాలు కావు, మీ ఆత్మకు విశ్వం పంపించే సందేశాలు. తులారాశివారు ఈ సమయంలో ప్రత్యేకంగా శుక్రగ్రహ ప్రభావంలో మీరుంటారు. అందుకే మీ ఆలోచనలు చాలా లోతుగా మారుతాయి. మీరు ఒంటరిగా ఉండాలని మీకనిపిస్తుంది. కొంతమందిని దూరం పెట్టాలి అనిపిస్తుంది. అది తప్పు కాదు. ఎందుకంటే దైవం ఇప్పుడు మీ జీవితాన్ని శుభ్రపరుస్తుంది. మీకు నష్టం చేసే వ్యక్తులను నెమ్మదిగా మీకు దూరం చేస్తుంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. మీరు గతాన్ని వదిలిపెట్టాలి. ఇప్పటికీ మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తుల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే కొత్త అవకాశాలు మీ దగ్గరకు రావు. దైవం మీ చేతిలో కొత్త తలుపు తెరవటానికి సిద్ధంగా ఉంది. కాని మీరు పాత తలుపు దగ్గరే నిలబడి ఉన్నారు. మీ 15వ తేదీ ఉదయం ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశముంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, డబ్బుకు సంబంధించిందైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపించినా తర్వాత అదే పెద్ద మార్పుకు కారణమవుతుంది. మే 16వ తేదీ మీకు భావోద్వేగపూరితమైన రోజు. ఈ రోజు ఒక వ్యక్తి నిజస్వరూపం మీ ముందు బయటపడుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని వదిలేయాలో స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కొంత బాధ కలిగినా కాని
తర్వాత మీరు దైవం నన్ను కాపాడింది అని భావిస్తారు. ఇక మే 17వ తేదీ అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 6 నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే కోపంలో, బాధలో, తొందరలో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఈ సమయంలో మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ప్రతి ఉదయం సూర్యోదయం తర్వాత 11 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఓం స్టాం శ్రీం శ్రౌం సహ శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. శుక్రవారం రోజు చిన్నపిల్లలకు స్వీట్లు పంచిపెట్టండి. పేదవారికి తెల్లటి వస్త్రాలు దానం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టం మళ్లీ కదలికలోకి వస్తుంది. తులారాశివారికి ఈ సమయంలో ఒక అద్భుతమైన అవకాశం దగ్గర పడుతుంది. కాని ఆ అవకాశం మొదట సమస్యలా కనిపిస్తుంది. అందుకే భయపడకండి. దైవం కొన్నిసార్లు పరీక్ష రూపంలో ఆశీర్వాదాన్ని పంపుతుంది. మీరు గతంలో చాలా కోల్పోయారు. కొంతమంది వల్ల మీరు మోసపోయారు. మీ కష్టానికి తగిన గుర్తింపు రాలేదు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. కొంతమందికి దేవాలయాలకు వెళ్లాలని బలంగా అనిపిస్తుంది. ఇది సాధారణమైంది కాదు. దైవం మిమ్మల్ని తన వైపుకు పిలుస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు తప్పకుండా ఒక పని చెయ్యాలి. రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించి, నా జీవితంలోకి వచ్చే అవకాశాలను గుర్తించే జ్ఞానం ఇవ్వు అని భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆ తర్వాత నిశ్శబ్దంగా 2 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోండి. మీ మనసులో వచ్చే మొదటి ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. అది దైవ సంకేతం కావచ్చు. తులారాశివారికి ఈ సమయంలో కొన్ని కలలు కూడా రావచ్చు. కలలో నీరు కనిపించటం, పాత దేవాలయాలు కనిపించటం, తెల్లటి వెలుగు కనిపించటం. ఈ విధంగా కనుక కలలు వస్తే ఇవి మీ జీవితంలో ఆధ్యాత్మిక మార్పు మొదలవుతుంది అనటానికి సూచనలు. కొంతమంది తులారాశివారు ఈ 3 రోజుల్లో పాత స్నేహితులను కలుసుకోవచ్చు. ఈ కలయిక ద్వారా ఒక కొత్త అవకాశం మీకు వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా జీవితాన్ని మార్చే పరిచయం కూడా కావచ్చు. కాని ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో ఎవరికీ మీ రహస్యాలను పూర్తిగా చెప్పకండి. మీ ప్లాన్లు అందరికీ చెప్పటం వల్ల దృష్టి దోషం పెరుగుతుంది. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశముంది. తులారాశి జాతకులారా, ఈ మధ్య మీరు చాలా అలసటగా ఫీలవుతున్నారు. శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోయింది. కాని ఆ బాధ ఎక్కువ రోజులు ఉండదు. దైవం ఇప్పుడు మీకొక కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ 3 రోజుల్లో మీరు ఒక్కసారిగా ధైర్యంగా మారుతారు. ఇప్పటివరకు చెప్పలేని మాటలను ఇప్పుడు చెప్పగలుగుతారు. ఇప్పటివరకు వదలలేని వ్యక్తులను ఇప్పుడు వదిలేయగలుగుతారు. అది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మర్చిపోకండి. తల్లిదండ్రుల మాట వినండి. వారి ఆశీర్వాదం మీకు రక్షణగా పనిచేస్తుంది. ముఖ్యంగా మే 17వ తేదీ సాయంత్రం తర్వాత ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ వార్త మీలో మళ్లీ ఆశను నింపుతుంది. ఇప్పటివరకు మూసుకుపోయిన మార్గం ఒక్కసారిగా తెరుచుకుంటుంది. తులారాశివారు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దైవం ఆలస్యం చేస్తుంది కాని అన్యాయం చేయదు. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆ కారణం అర్థమయ్యే సమయం దగ్గర పడుతుంది. ఈ వీడియోని చూస్తున్న తులారాశి జాతకులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ 3 రోజులు మీ జీవితానికి పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. దైవం మీ ముందుకు తలుపు తెరుస్తుంది. మీరు ఆ తలుపు దాటుతారా లేక భయంతో వెనక్కి తగ్గుతారా అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీ ఇంట్లో ఇటీవల వరుసగా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయా? ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం జరుగుతోందా? ఎవరితో అయినా సరే మాట్లాడితే అపార్థాలు పెరుగుతున్నాయా? అయితే ఇది సాధారణం కాదు. దైవం మీ జీవితాన్ని కొత్త దిశలోకి మళ్లించే ముందు కొన్ని అడ్డంకులను తొలగిస్తుంది. ఈ సమయంలో నల్లటి దుస్తులు ఎక్కువగా ధరించకండి. తెలుపు లేదా లైట్ కలర్స్ ధరించటం మంచిది. ఇది మీ ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 3 రోజుల్లో మీరు అనుకోకుండా ఒక పాత ఫోటో లేదా ఒక పాత జ్ఞాపకాన్ని చూసే అవకాశముంది. అది మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోటానికి కారణమవుతుంది. తులారాశివారికి ఈ సమయంలో గురువారం మరియు శుక్రవారం చాలా శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో కొత్త పనులు మీరు ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు మీకు దొరకబోతోంది. ఎందుకు కొన్ని విషయాలు జరగలేదో, ఎందుకు కొంతమంది దూరమయ్యారో, ఎందుకు మీరు ఇంతగా బాధపడ్డారో అన్నింటికీ సమాధానం వచ్చే సమయం ఇది. ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, భయాన్ని వదిలేయండి. దైవంపై నమ్మకం పెట్టుకోండి. మీ మనసు చెప్పే సంకేతాలను గమనించండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి తులారాశివారు కామెంట్ బాక్స్లో ఓం శుక్రాయ నమః అని టైప్ చేయండి. దైవాశీర్వాదం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. జీవితంలో ఎంత చీకటి వచ్చినా ఒక దీపం చాలు వెలుగు రావటానికి. అలాగే మీ జీవితంలో కూడా ఒక చిన్న అవకాశం చాలు అన్నీ మారిపోవటానికి.
ఆ అవకాశం ఇప్పుడు మీ తలుపు తడుతోంది. దాన్ని గుర్తించండి. దైవం ఇచ్చే ఈ చివరి హెచ్చరికను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అయితే ఇప్పుడు తులారాశివారి జీవితంలో వచ్చే మార్పుల రెండో దశ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. తులారాశివారు జీవితంలో ఎప్పుడూ సమతుల్యతను కోరుకుంటారు. కాని గత కొద్ది నెలలుగా ఆ సమతుల్యత పూర్తిగా దెబ్బతింది. ఒకవైపు బాధ, మరోవైపు ఆశ, ఇంకోవైపు అనిస్థితి, ఈ మూడూ కలిసి మీ మనసును గందరగోళంలోకి నెట్టేశాయి. కాని ఇక్కడ ఒక గొప్ప నిజం ఉంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు. దైవం ఎప్పుడూ మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకుని వెళ్లే ముందు పాత జీవితాన్ని క్లీన్ చేస్తుంది. అందుకే కొన్ని సంబంధాలు దూరమవుతాయి, కొన్ని అవకాశాలు ఆగిపోతాయి, కొన్ని విషయాలు ఆలస్యమవుతాయి. మే 15, 16, 17 ఈ 3 రోజుల తర్వాత తులారాశివారికి ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఆర్థిక మార్పులు వస్తాయి. ఇప్పటివరకు ఆగిపోయిన డబ్బు సంబంధిత విషయాలు మళ్లీ కదులుతాయి. పాత పెండింగ్ పేమెంట్లు రావచ్చు. కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావచ్చు. చిన్నగా మొదలైన పని పెద్దగా మారే అవకాశముంది. కాని గుర్తుంచుకోండి, ఈ దశలో చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇక ఉద్యోగం, కెరియర్లో కూడా మార్పును చూస్తారు. ఈ సమయంలో కెరియర్లో ఒక ఊహించని మలుపు కనిపిస్తుంది. ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, ప్రమోషన్ గురించి వార్త వినవచ్చు, లేదా కొత్త జాబ్ ఆఫర్ కూడా మీకు రావచ్చు. కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు అవును అని చెప్పే ముందు ఆలోచించండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ తదుపరి 1 సంవత్సరం యొక్క దిశను నిర్ణయిస్తుంది. అలాగే ఈ దశలో మీ జీవితంలో ఉన్న వ్యక్తుల నిజస్వభావం స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది నిజంగా మీకు మద్దతుగా ఉంటారు. కొంతమంది కేవలం అవసరం కోసం మాత్రమే దగ్గరగా ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు. ఇది బాధ కలిగించినా ఇది మీ జీవితానికి చాలా అవసరమైన క్లారిటీ. తులారాశివారికి ఈ రోజుల్లో దైవం చాలా సున్నితంగా సంకేతాలనిస్తుంది. వాటిల్లో కొన్ని ఇలా ఉంటాయి. ఒకే మాట పదే పదే వినిపించటం, అనుకోకుండా ఒక పాత పేరు మీకు గుర్తుకు రావటం, కలలో ఒక ముఖ్యమైన సందేశం రావటం, లేదా ఒకే సమస్యకు సంబంధించి ఊహించని సంఘటనలు జరగటం. ఇవన్నీ యాదృచ్ఛికం కావు. ఇవి మీ అంతరాత్మను మేల్కొలిపే సూచనలు. ఇప్పుడు మీరు చేసే చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలనిస్తాయి. నిర్ణయాల్లో తొందరపడకండి. ఈ సమయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు తర్వాత మీరు బాధపడాల్సిన పరిస్థితిని తీసుకుని వస్తాయి. కాబట్టి నిర్ణయాల్లో తొందరపాటు అస్సలు వద్దు. అలాగే నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోండి. అన్ని విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనమే మీకు రక్షణగా ఉంటుంది అని గమనించండి. పాత విషయాలను వదిలిపెట్టండి. గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ ఆలోచించటం మీ ఎనర్జీని తగ్గిస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 3 రోజుల తర్వాత తులారాశివారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. ధ్యానం చెయ్యాలనే కోరిక పెరుగుతుంది. దేవాలయాలకు వెళ్లాలనే భావన వస్తుంది. మనసులో ప్రశాంతత కోసం ప్రయత్నం మొదలవుతుంది. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. మీ జీవితం కొత్త దిశలోకి మారుతుంది. అయితే ఈ సమయంలో తులారాశివారు చూసే కలలు సాధారణంగా ఉండవు. ఎత్తైన మెట్లు ఎక్కడం, మూసుకుపోయిన తలుపు తెరుచుకోవటం, వెలుగువైపుకు నడవటం, నీటిలో శుభ్రత కనిపించటం, ఇలా కలలు వస్తే కనుక ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచిస్తాయి. మీ జీవితంలో కొత్త ప్రారంభం దగ్గరలో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. తులారాశివారికి ఈ సమయంలో ఒక చిన్న సాధన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. దీపం వెలిగించి శాంతి అని మనసులో పలకండి. లోతుగా శ్వాస తీసుకోండి. ఇది మీ మనసును క్లియర్ చేస్తుంది. నిర్ణయాల్లో స్పష్టతను ఇస్తుంది. దైవం ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. చిన్న సంఘటనల ద్వారా మీ జీవితాన్ని మారుస్తుంది. కొన్నిసార్లు అది ఒక వ్యక్తి రూపంలో ఉంటుంది, కొన్నిసార్లు అవకాశం రూపంలో ఉంటుంది, లేదా ఒక నష్టం రూపంలో కూడా ఉంటుంది. కాని చివరికి అది మీ మంచి కోసమే ఉంటుంది. తులారాశివారు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు కోల్పోయింది మీకు అవసరం లేకపోవటం వల్లే పోయింది. మీరు ఆలస్యం అనుకున్నది సరైన సమయం కోసం ఆగింది. మీరు బాధ అనుకున్నది మీ ఎదుగుదలకు పునాది అయింది. మే 15, 16, 17 తేదీలు ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభానికి ముందు మాట మాత్రమే. మీరు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దైవం ఎప్పుడూ సరైన సమయానికి సరైన మార్గం చూపిస్తుంది. మీ పని ఒక్కటే, నమ్మకం ఉంచండి, ప్రశాంతంగా ఉండండి, అవకాశాన్ని గుర్తించండి. తులారాశివారికి మే 15, 16, 17 తేదీల తర్వాత ఒక విచిత్రమైన అనుభూతి ఉంటుంది. అది చాలా పెద్ద సంఘటనలు జరుగుతున్నట్లు కాకుండా అంతా నెమ్మదిగా సర్దుకుంటున్నట్లు ఉంటుంది. ఈ దశలో మీకు మనసు కొంత ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. పాత భయాలు తగ్గిపోతాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ నిశ్శబ్దం అనేది ముగింపు కాదు, అది స్థిరీకరణ ప్రారంభం.
తులారాశివారి సహజ లక్షణం సమతుల్యత. గతంలో అది దెబ్బతింది, ఇప్పుడు మళ్లీ ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎవరు నిజమైనవారు అనేది స్పష్టమవుతుంది. ఏ పని కొనసాగించాలో మీకొక క్లారిటీ వస్తుంది. ఏ దశలో వెళ్లాలో మార్గం కనిపిస్తుంది. ఇది పెద్ద మార్పు కాదు, కాని చాలా లోతైన మార్పు. ఈ దశలో అవకాశాలు ఒక్కసారిగా రావు, చిన్న చిన్న రూపంలో వస్తాయి. ఉదాహరణకి, ఒక చిన్న కాల్ పెద్ద అవకాశానికి దారితీస్తుంది. ఒక చిన్న పరిచయం పెద్ద సంబంధంగా మారుతుంది. ఒక చిన్న పని పెద్ద విజయానికి మొదలవుతుంది. అందుకే ఈ సమయంలో చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. తులారాశివారు ఈ దశలో ఒక కొత్త శక్తిని ఫీల్ చేస్తారు. మీకు ఏకాగ్రత పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు నమ్మదగినవారు అనేది వెంటనే అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఇది మీ జీవితాన్ని రక్షించే అంతరశక్తి. ఈ దశలో మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. గతాన్ని మళ్లీ మళ్లీ తిరగేయటం ఆపాలి. ఎందుకంటే గతం మిమ్మల్ని నిర్వచించదు. అది మీకొక పాఠం మాత్రమే. భవిష్యత్తు మాత్రం మీ చేతుల్లో ఉంది. తులారాశివారు ఈ దశలో ఒక విషయం స్పష్టంగా మీరర్థం చేసుకుంటారు. నేను మారిపోయాను అని. ఈ కాలంలో మీ జీవితంలో ఉన్న సంబంధాలు 2 భాగాలుగా విడిపోతాయి. నిజమైన సంబంధాలు, తాత్కాలిక సంబంధాలు. నిజమైన సంబంధాలు మీకు మద్దతునిస్తాయి, మీ ఎదుగుదలకు సహాయపడతాయి, నిశ్శబ్దంగా మీతో ఉంటాయి. కాని తాత్కాలిక సంబంధాలు నెమ్మదిగా మీకు దూరమవుతాయి. అవసరం పూర్తయిన తర్వాత తగ్గిపోతాయి. ఇది బాధ కాదు, ఇది సహజ పరిణామం. ఈ చివరి దశలో దైవం ఇచ్చే సందేశం చాలా సులభం. నువ్వు సిద్ధంగా ఉన్నావు అనే సందేశాన్ని దైవం మీకు పంపుతుంది. పాత భయాలు అవసరం లేదు. పాత సందేహాలు మీకవసరం లేదు. పాత బాధలు ఇప్పుడు మీకవసరం లేదు. మీ కొత్త జీవితం మొదలవుతుంది. ఈ మొత్తం 3 రోజులు మరియు తర్వాతి కాలం ఒక హెచ్చరికలాగా మీకనిపించినా ఇది నిజానికి ఒక ఆశీర్వాదం. ఎందుకంటే తప్పు మార్గాల నుండి మీరు బయటపడ్డారు. తప్పుడు వ్యక్తుల నుండి మీరు దూరమయ్యారు. సరైన మార్గానికి మీరు చేరుకుంటున్నారు. ఇది దైవరక్షణ. తులారాశివారు ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంలోకి మీరు ప్రవేశిస్తున్నారు. గుర్తుంచుకోండి, సమయం మీకు సహాయం చేస్తుంది. దైవం మిమ్మల్ని గమనిస్తుంది. మీ కృషి వృధా కాదు. మీ జీవితంలో ఏం జరిగినా చివరికి మంచే జరుగుతుంది అని గుర్తుంచుకోండి. తులారాశి జాతకులారా, ఈ సమయంలో ఇంకో ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతం కాదు. కొంతమంది పాఠం చెప్పటానికి వస్తారు, కొంతమంది మార్గం చూపటానికి వస్తారు, మరికొంతమంది మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసేందుకు వస్తారు. గతంలో మీరు చాలాసార్లు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని బాధపడ్డారు. కాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ బాధలే మిమ్మల్ని బలంగా మార్చాయని అర్థమవుతుంది. మే 15, 16, 17 తేదీల తర్వాత మీ ఆలోచనల్లో పెద్ద మార్పు వస్తుంది. ఇప్పటివరకు అందరినీ సంతోషపెట్టాలని చూసిన మీరు ఇకపై మీ మనశ్శాంతికి ప్రాధాన్యతను ఇవ్వటం మొదలు పెడతారు. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ గౌరవం. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అది ఉద్యోగం గురించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, లేదా మీ భవిష్యత్తు గురించి కావచ్చు. దైవం మీకిప్పుడు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. కాని ఆ మార్గంలో నడవటానికి ధైర్యం మాత్రం మీరు చూపాలి. కొన్ని రోజులు ఒంటరిగా అనిపించినా భయపడకండి. కొత్త జీవితం ప్రారంభమయ్యే ముందు విశ్వం కొంత సమయం మనల్ని మనతోనే ఉంచుతుంది. అప్పుడు మన అసలు విలువ అర్థమవుతుంది. తులారాశివారికి ఈ సమయంలో అదృష్టం నెమ్మదిగా దగ్గరవుతోంది. ఒక్కసారిగా పెద్ద మార్పు రాకపోయినా రోజురోజుకి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇప్పటివరకు మూసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీ పేరు వినిపించటం మొదలవుతుంది. మీ విలువ గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. కాని ఒక విషయం మాత్రం మీరు మర్చిపోకండి, దైవం ఇచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. భయంతో వెనక్కి తగ్గకండి. ఎందుకంటే ఈసారి వచ్చిన అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం కావచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి తులారాశివారు ఒక విషయాన్ని నమ్మండి, మీ జీవిత కథ ఇంకా ముగియలేదు. అసలు మంచి అధ్యాయం ఇప్పుడే మొదలవుతుంది. నా జీవితంలో మంచి ప్రారంభం జరుగుతుంది అని కామెంట్ బాక్స్లో రాయండి. దైవాశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి తులారాశివారు ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. నా జీవితాన్ని సరైన మార్గంలో నడిపించు దేవుడా అని కామెంట్ బాక్స్లో ఓం తులారాశే శుభం అని రాయండి. మీ జీవితంలో శాంతి, విజయం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై గురు దత్తాత్రేయ.